अब पेश है खबरों की तफसील। तेलंगाना के नायब वज़ीर आला भट्टी विक्रमार्का ने ऐलान किया कि सिंगरेनी कंपनी के अस्पतालों में तमाम ज़ेर इल्तवा आसामियाँ मार्च 2026 तक पूरी की जाएंगी। इसमें 32 डॉक्टरों और 176 पैरामेडिकल स्टाफ की तकर्री शामिल है। उन्होंने बताया कि गोदावरी खनी में खेत लैब PPP मोड पर 75 दिनों में फाल हो जाएगी। वज़ीर ने कहा कि सिंगरेनी के मौजूदा व रिटायर्ड कारकुनान के लिए CPRMS के तहत तिब्बी सहूलियात मजबूत की जा रही है। रिटायर्ड मुलाजमीन को अद्वियात की सहूलत 8 लाख रुपए तक फराहम की जाएगी। बैंकों के जरिए 1 करोड़ रुपए के हादसाती बीमा, ट्रिब्यूनल फ़वाइद और रिहायशी इमदाद भी दी जाएगी। निजीकारी के चैलेंजेस के बावजूद सिंगरेनी के तहफ़्फ़ुज़ के अज़्म का इयादा करते हुए उन्होंने 10 दिन के अंदर आला सतही इजलास बुलाने का भी ऐलान किया ताकि कंपनी की पायदारी और मजदूरों की फलाह को यकीनी बनाया जा सके। సింగరేణి ఉద్యోగస్తులు మాత్రం సాధ్యమైనంత మేరకు వెల్ఫేర్ దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తా ఉన్నాం అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి సింగరేణి ఎంప్లాయీస్కి ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని తీసుకొని ఒక్క పైసా రాష్ట్ర ప్రభుత్వం పైన కానీ లేకపోతే సింగరేణి పైన కూడా ఒక్క రూపాయి కూడా భారం లేకుండా ఇన్సూరెన్స్ బ్యాంకుల ద్వారానే, ఎందుకంటే బ్యాంకుల ద్వారా మనం ఈ లావాదేవీలన్నీ చేస్తూ ఉన్నాం, వాళ్ళ అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి బ్యాంకుల ద్వారానే ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్మికులందరికీ ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ₹1 కోటి ఇన్సూరెన్స్ వాళ్ళకి వచ్చేటట్టుగా సింగరేణి కార్మికులందరికీ మొట్టమొదటిసారి మన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాతనే చేసాం అధ్యక్ష. ఈ 1 crore ఇన్సూరెన్స్ కార్యక్రమం సింగరేణితో పాటు విద్యుత్ శాఖలో ఉన్న అన్ని డిస్కమ్స్, ఎనర్జీలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా చేస్తున్నాం. భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా ఈ 1 crore ఇన్సూరెన్స్ వచ్చేటట్టుగా చేసే ప్రక్రియ కూడా మొదలుపెట్టాం అధ్యక్ష. కొద్ది రోజుల్లో అది కూడా పూర్తి చేస్తాం.